తమిళనాడు సీఎం విజయ్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కీలక ప్రకటన చేశారు. ఎక్స్ప్రెస్ డీలక్స్ బస్సులో ప్రతి మహిళకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని, రాష్ట్రంలో 3 ఉచిత సిలిండర్లు పంపిణీ చేస్తామన్నారు. అలాగే పరాందూర్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టును రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇరాన్లో భారీ సహజ వాయు నిల్వలు వెలుగులోకి వచ్చాయి. దక్షిణ ఫార్స్ ప్రావిన్స్లో 7.5 ట్రిలియన్ ఘనపుట అడుగులకు పైగా గ్యాస్ నిల్వలు గుర్తించినట్లుగా చమురు శాఖ మంత్రి తెలియజేశారు. ఇందులో 5.7 ట్రిలియన్ ఘనపుట అడుగులు వెలికి తీయదగినవని, ఇది సౌత్ ఫార్స్ గ్యాస్ క్షేత్రంలో 15 ఏళ్ల ఉత్పత్తికి సమానమని కూడా తెలియజేశారు. అమెరికా ఆర్థిక ఆంక్షలపై ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తమపై ఆర్థిక యుద్ధం కొనసాగితే హార్మోజ్ జలసంధి, పర్షియన్ గల్ఫ్లో ఇతర ప్రాంతాల ద్వారా జరిగే చమురు ఎగుమతులు నిలిపివేస్తామన్నారు. ఇరాన్ వాణిజ్య భాగస్వాములపై వాషింగ్టన్ కొత్త ఆంక్షలకు సిద్ధమవుతున్న వేళ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ ఈ హెచ్చరిక జారీ చేశారు. ఇరాన్ను ఆర్థికంగా ఒంటరి చేయటమే లక్ష్యంగా అమెరికా కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. టెహ్రాన్కు సహకరించే దేశాలపై ఆంక్షలు విధించినట్లుగా అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ అన్నారు. ఇరాన్తో ఆట చివరికొచ్చిందని, ఆ దేశంపై భారీ ఆర్థిక యుద్ధాన్ని ప్రారంభించబోతున్నామన్నారు ఎక్స్ వేదికగా. శ్రీలంక, భారత్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఆట ప్రారంభమైంది. ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే భారత్కు షాక్ తగిలింది. ఓవర్ నైట్ బ్యాటర్ సర్షాంజ్ జైన్ అసితా ఫెర్నాండో బౌలింగ్కి అవుట్ అయ్యాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ 6 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. నిర్మల్ జిల్లాలో ఎగువన కురుస్తున్న వర్షాలతో సారంగపూర్ మండలాల్లో స్వర్ణ ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1183 అడుగులైతే ప్రస్తుతం 1181.7 అడుగులుగా ఉంది. ఇన్ఫ్లో 115 క్యూసెక్లైతే కుడి ఎడమ కాలువల ద్వారా 100 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. విశాఖ గాజువాక డ్రైవర్స్ కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించి గాజువాక సర్కిల్ ఇన్స్పెక్టర్ వాసునాయుడు ఆధ్వర్యంలో తనిఖీల్లో సరైన రికార్డులు లేని 4 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీలో ఎస్ఐ జగదీష్తో పాటు పోలీసు సిబ్బంది కూడా పాల్గొన్నారు. కొండాపూర్ అంజయ్ నగర్లో భవనం కూలిన ఘటనకు సంబంధించి బిల్డర్ సాజిద్ను రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. 2 రోజులుగా తప్పించుకుని తిరుగుతున్న సాజిద్ను శంషాబాద్ ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దేశం విడిచి పారిపోయేందుకు సాజిద్ ప్రయత్నాలు చేయగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ రూరల్ సూర్యరావుపేట గుర్రాల బీచ్లో 4 యువకులు చిక్కుకున్నారు. వీరిలో 2 స్థానిక మత్స్యకారులు సురక్షితంగా రక్షించగా మరో 2 యువకులు గల్లంతైనట్లుగా సమాచారం. ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ గల్లంతైన యువకుల ఆచూకీ కోసం ముమ్మరంగా గాలించాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు. కోనసీమ జిల్లా తాండవపల్లిలో ఆక్వా చెరువుల వద్ద కాపలాగా ఉంటున్న జల్లి వసంతకుమార్పై గుణపాంతో దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ నెల 10న వసంతకుమార్తో జరిగిన ఘర్షణలో దోనిపాటి వెంకటేష్ గుణపాంతో దాడి చేసినట్లుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వసంతకుమార్కు కాకినాడకు తరలిస్తున్నారు.